ఓహో, మేము చెప్పితిమా, మేము సత్యసంధులమని ముల్లోకాలలో ప్రకటించలేదు కదా. ఆ దేవేంద్రుడు వశిష్ఠుడు దేవలోకంలో దింగులాడుకొని సత్యసంధుడు ఎవరు అని ప్రస్తావన వచ్చినప్పుడు మా పేరెందుకు చెప్పవలే? చెప్పినను పో, ఆ విశ్వామిత్రునికి మా మీద కక్ష ఎందుకు పోనవలే? ఆయనకు ముందుగానే గ్యాస్ ట్రబుల్, ఆటోమేటిక్గా కడుపు పుట్టు, అందులో నా మీద కక్ష భూని, వశిష్ఠుల వారి మీద ఉన్న కోపము నా మీద కక్ష భూని, నన్ను ఎట్లయినను పరాజితులను చెయ్యాలని అబద్ధమాడించాలి అన్న సంకల్పముతో రాజ్యం అపహరించి కడకు ఈ గతికి తెచ్చను. దీనంతటికీ కారణము ఆ విశ్వామిత్రుల వారే. ఆడి కక్కుర్తిలో నా కమండలం. ఆయన గారు వచ్చేసి 10,000 వరహాలు అడిగాడండి. సరే ఫోన్పే ఉందా అని అడిగా, లేదన్నాడు. బ్యాంక్ అకౌంట్ అడిగా, అది లేదన్నాడు. సరేనని చెప్పేసి ఆయన అడిగిన 10,000 వరహాలు బొక్కసంలో పెట్టి భద్రంగా దాచా. ఆయన ఎప్పుడు అడిగినా కానీ అది విశ్వామిత్రుల వారది అని బొక్కసంలో పెట్టి భద్రం చేశా. ఈ దరిద్రుడికి అకౌంట్ లేకపోయా, ఫోన్పే లేకపోయా, కక్కుర్తి ఎదవు. మరి ఆ 10,000 వరహాలు ఏవి అని ఈరోజు నా మీద కక్ష భూని రాజ్యాన్ని అపహరించాను. ఒక్క మాట కోసం యావత్ సామ్రాజ్యాన్ని ధారాదత్తం చేసి ఒక భిక్షగాడిలాగా ఆయనకై ఉంచినటువంటి 10,000 వరహాలు కూడా అవి నావి కావు, నాకు ఇయ్యాల్సిందే అని అబద్ధమాడిన ఆ కక్కుర్తి ఎదవ కోసం కాశీకి బయలుదేరి భార్యాబిడ్డలను పోగొట్టుకొని ఈ విధంగా విరాగిన ఈ కాటి యందు పడి ఉన్నాము. ఇందులో చూస్తే ఆధ్యాత్మికంగా వాస్తవం బయటపడుతుంది. ఏది ఏమైనా దరిద్రం పట్టినప్పుడు అందరికీ దుర్బుద్ధులే పుడతాయి. యూజ్లెస్ ఫెలో. ఈ కాటి యందు చిన్న గుడి చేసుకొని వచ్చే శవాలన్నిటినీ కాల్చుకొని వాటిని కనిపెట్టుకొని జీవనాధారం. ఇది కాటి కాపరి ఉద్యోగం. హతవిధి ఏమి కాలము దాపురించినది. ఎప్పటికైనా శుభములు రాకపోవునా అన్న సంకల్పముతో జీవించుచుంటిమే కదా. భార్యాదూరమాయ, సామ్రాజ్య వైభవంబు వెడలిపోయెను, అర్ధాంగి వెడలిపోయెను, కన్న కొడుకు కూడా నాకు దాపులో నుండి వెడలిపోయెను. ఏమి వైపరీత్యము, ఏమి అకాల సమయం ఈ విధంగా దాపురించినది. ఆ కక్కుర్తి ఎదవకు ఎందుకింత దుర్బుద్ధి పుట్టవలే? నాకెందుకు ఈ కష్టకాలము దాపురించవలే? పైగా ఆయన నక్షత్రకుని నంపించాడు. ఆడింకా ఎదవ ఏందో ఈడికి బాకీ అయినట్టు. ఈయన్ని ఎవడు రమ్మని చెప్పాడు? నేను రమ్మని చెప్పానా? ఆ నక్షత్రకుని ఏమన్నా, నాయన నీ బాకీ జల్లు కడతా రారా అని. ఆయన బాకీ ఆయనకి జల్లు కడతామండి. మధ్యలో వీడికి అన్నం దొరకని చోట ఆకలి అవుతుంది. అది కడుపా ఆరి కావుగా ఎదవకు. మధ్యలో వీడి కడుపు నింపాలంటే ఏం చేయాలా? సైకిల్ పంపు తెచ్చి గాలి కొట్టాల, తుపుక్కుమని. అప్పుడు కానీ వీడికి నిండదు. లేకుంటే మధ్యలో ఆహారం పెట్టవచ్చు ఈ ఎదవకు. నడిచి మాకు కాళ్ళు నొప్పులు రావచ్చు కానీ వీడి ఆపసాపండాలు బతకలేకుండా ఉన్నాం.
ఆ మాటలు ఏదో గురువు గారికి చెప్పి మానుకొని ఇంట్లో ఉంటే పోలా కొంపలో పంపించి పెట్టి ఇన్ని నేను రమ్మని చెప్పానా ఈ ఎదవను. ఇప్పటికైనా నక్షత్రకులు ఉంటే 2 దెయ్యాలు పట్టిద్దు నా ఎదవకు. గుడ్డలని పారుకొని బాగి గీకి పైన పోయి అక్కడ చేరు అయోధ్య ఆ ఎదవ కాడ. ఆడికి ఫోను లేదు, ఫోన్ పే లేదు, అకౌంటు లేదు, బ్యాంక్ అకౌంటు లేదు, వాటర్ కార్డు ఉందో లేదో తెలియదు. ఏమి లేని ఆ ఎదవకు సామ్రాజ్యం కట్టబట్టి కాశీకి బయలుదేరింది. దేనికోసం? మాట కోసం. అయినను మేము ప్రకటించుకోలేదు కదా నేను సత్యసంధుడును అని. ఏ లోకానా మేము చెప్పుకోలేదే. అన్ని మాటలు మీరే మాట్లాడుకున్నారు. నా పేరు బయటికి రావడం, ఎటులైనా అబద్ధం ఆడించాలని ఆయన విశ్వామిత్రుల వారికి ఈ దుర్బుద్ధి పుట్టడము, భార్యా పిల్లలని ఎడబాటు చేయడం, కాటి కాపరిగా ఉద్యోగము. ఎందులోకి ఈ పరీక్ష? కాలం ఎప్పుడు మాది వాళ్ళది ఉండదు, నాది కూడా వస్తుంది. ఇక్కడికి వచ్చేవాళ్లే కానీ లేచి తిరిగి వచ్చినవాడు లేడు కదా. పోయినోళ్ళు పోతానే ఉన్నారు, ఒక్కడు కూడా లేచి రావడం లేదే. దానికి ఎందుకు ఈ సామ్రాజ్య వైభవంబు, ఈ ఆశలు, కోరికలు, కక్షలు, కార్పణ్యాలు? ఒక్కడైనను లేచి వచ్చినాడా? ఒక పద్యం కూడా చెప్తారు, ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయి. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపోసల సౌరు గంగలో కలిసిపోయి. వేదాంతపరమైనటువంటి ఇటువంటి పద్యాలను చదివి తత్వజ్ఞానం కలిగినటువంటి ఆ కుటుంబాలకే సామాన్యులకి ఎలా ఉండాలి? ఏలు నన్ను భయపెట్టవని, నా ఉద్యోగమే అది కదా. ఇంక కూడా నేను సులకనవుతున్నా ఏమి ఇష్టహాసము? అయినను నేను భయపడవలదు, అంటికి తెగిచ్చే వచ్చినం. ఇంకా ఏమీ బలము? బాధపడుటెందులకు, నవ్వుటెందులకు? మీది ఆత్మఘోష, లేకుంటే నిజంగా ప్రశాంతంగా నన్ను చూసి నవ్వుతున్నారా? కట్టెలు పెట్టి కాల్చినప్పుడు ఏడ్సలా? ఇప్పుడు నవ్వుతున్నారా? అంటే మీరు కూడా విశ్వామిత్రుడికి సపోర్ట్ చేస్తారా ఏంది? అయితే మీరు కూడా కక్కుర్తి ఎదవాలి. మీ కక్కుర్తిలో నా కమండలం ఆడిగట్టానికి నిప్పు పెడతాను, మీకు నిప్పు పెడతా. ఊరికే నవ్వు వస్తానదే. ఇక్కడ ఏమి వింతలు కనపడుతున్నాయి? నా బాధ మీకు నవ్వులాటగా ఉన్నదా ఏమి? నవ్వండి, బాగా నవ్వుకోండి. జీవితమే నవ్వులాట. మీరు నవ్వుతూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉన్నది.
నవ్వు వస్తూ ఉన్నది. అబ్బో ఇవి కూడా నవ్వి చచ్చా ఉన్నాయి ఆత్మలు కూడా. అది ఆత్మఘోష లేకుంటే నన్ను చూసి నవ్వుతున్నవా? నన్ను ఏమైనా భయపెడుతున్నాయా? ఉద్యోగమే అది అయినప్పుడు భయపడుట ఎందులకు?